హాయ్ అండి అందరికీ. మరి పొంగడాలు ఇంట్లోనే ఈజీగా ఎలాగా చక్కగా రేషన్ బియ్యంతో చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చాలా చాలా టేస్టీగా రావాలంటే ఇలా 3 కప్పులతోటైతే రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి. వీటినైతే నైట్ అంతా కూడా ఇలా నానబెట్టేసుకోవాలి. ఒక 2-3 సార్లు కడిగేసుకుని ఇలాగా వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసుకుని ఇలాగైతే నానబెట్టుకోవాలి. ఇదిగోండి ఉదయానికల్లా ఇలాగ నానిపోతాయి చక్కగా. ఇవి వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత అయితే వీటికైతే 3 కప్పులు రైస్ తీసుకున్నాం కదా, ఆ 3 కప్పులతోటే బెల్లం వేసుకుని సిరప్ లాగా తయారు చేసుకోవాలి. ఏంటంటే పాకం రావసరం లేదు. ఒక కప్పు వాటర్ వేసుకుని ఇలాగా కొంచెం మరిగిస్తే చక్కగా బెల్లం అంతా కరిగిపోతుంది కదా, అప్పుడు సిరప్ లాగా వచ్చేస్తుంది. అదైతే ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా ఇలా రావాలండి. మొత్తం వాటర్ అంతా కూడా ఇలా వచ్చిన తర్వాత అయితే పాకం రావసరం లేదు. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే మనం కడిగి పెట్టుకుని ఈ బియ్యాన్ని ఒక 4-5 యాలకులు వేసుకుని అయితే ఇలా చక్కగా కొంచెం ఒకసారి పిండిలా చేసుకున్న తర్వాత బెల్లం సిరప్ ఉంది కదా, ఆ పాకాన్ని అయితే ఇందులో వేసుకుని ఈ విధంగా అయితే చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ప్రతిసారి మిక్సీ పట్టినప్పుడల్లా మనం బెల్లం సిరప్ ఉంది కదా, అదైతే ఇందులో వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ మొత్తం అంతా కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా బాండే పెట్టుకుని అందులో అయితే కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా సన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే చక్కగా దోరగా వేగాలండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. పొంగడాలు తిని కొద్ది తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఈ విధంగా అయితే కొబ్బరి అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా సన్నగా ముక్కలు కోసుకోవాలండి. తింటుంటే ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగ సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ పిండిలో మొత్తం అన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని కలిపేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా, అసలు పొంగడం వేసుకునేలాగైతే ఇలా ఉండాలి. పిండి దోశల పిండి టైప్లోనే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా అలాగే ఒక 3 స్పూన్లు నువ్వులు వేసుకుని బాగా కలిపేసుకుని ఒక 3 గంటల సేపు మూత పెట్టేసుకోవాలి. 3 గంటల తర్వాత ఇదిగోండి పిండి అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో అయితే పొంగడాలు వేసుకునేంత ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం పిండి వేసుకుంటే పిండి తేలుతుంది. అప్పుడు ఇదిగోండి పొంగడాలు వేయటానికి ఆయిల్ రెడీ అయింది. ఇప్పుడైతే గరిటెతో తీసుకుని ఇలాగ ఒక్కొక్క పొంగడం వేసుకుని చక్కగా ఒక్క పక్కన ఫ్రై అయిన తర్వాత ఎక్కువసేపు పట్టదు, తొందరగానే వేగిపోతుంది. అలాగే ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే పొంగడాలు మంచి రుచితో చాలా బాగుంటాయండి. ఎప్పుడు వేయలేని వాళ్ళు కూడా ఈ కొలతలతో వేసుకుంటే అసలు పొంగడాలు వేయలేని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా వేసేయచ్చు, అంత బాగుంటాయి పొంగడాలు. నువ్వులు తగులుతాయి, అలాగే కొబ్బరి తగులుతుంది కదా, చాలా బాగుంటుంది. తింటుంటే పలుకులు పలుకులుగా తగిలితే చాలా రుచిగా ఉంటాయి పొంగడాలు. అయితే తిని కొద్ది తినాలనిపిస్తుంది. ఒకసారి వేసుకుంటే మీరే అంటారు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందని, అంత బాగుంటాయండి పొంగడాలు. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతలతో వేయండి, చాలా బాగుంటాయి. ఇలా చిన్నగా 3 వేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు. ఇలా రానోళ్ళు కూడా ఈజీగా చేసుకోవాలంటే ఈ విధంగా ఈ కొలతలతో అయితే చేయండి, చాలా బాగా వస్తాయండి పొంగడాలన్నీ కూడా. ఈ పొంగడాలు చాలా బాగుంటాయండి. మరి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా చక్కగా ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తాయి. ఈ విధంగా అయితే 3 కప్పులు రేషన్ బియ్యానికి 3 కప్పులు బెల్లంతో అయితే ఈ విధంగా పొంగడాలు చేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు నెయ్యితో వేపడం అయితే మర్చిపోవద్దు. ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి పొంగడాలు అయితే. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలిసి అందరికీ బాయ్ అండి.